పాలకొల్లు మండలం దగ్గలూరు గ్రామంలో వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన 470 కోట్ల రూపాయలతో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయడం కూటమి ప్రభుత్వానికి తగదని ఆందోళన చేపట్టారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలకు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్మాణాలను తలపెట్టారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,400 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, 17 నిర్మాణ దశలో ఉండగా 5 కళాశాలలు పూర్తయ్యాయని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న కళాశాలలను ప్రైవేటీకరణ పేరుతో కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులను మోసం చేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఆ యొక్క కూటమి పార్టీలో ఉన్న వాళ్ళ కాదు తొత్తులకి దీన్ని అందజేస్తే వాళ్ళ సొమ్ములు కూర్చుకుంటారు. ఉండవాడే చదువుకుంటాడు, పేద పిల్లల్ని రోడ్డు మీద పడేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా అణగారిపోయిన విధంగానే ఉండాలి. ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి మెడికల్ కాలేజీని ఈ రోజున ఈ ప్రభుత్వంలో ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా 7 నియోజకవర్గాల నుంచి అందరం కూడా రావటం జరిగింది. ఈ రోజున చదువుకునేటువంటి విద్యార్థులు లేదు, ఈ మెడికల్ కాలేజీలు 15 నెలల కాలంలో ఒక తట్ట మట్టి ఎక్కడ వేసినటువంటి దాఖలా లేవు. మీరు కొత్తగా నిధులు మంజూరు చేయవసరం లేదు. గతంలోనే నాబార్డు సహకారంతో విడతల వారీగా ప్రభుత్వమే 8,500 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ రోజున ఈ పాలకొల్లు నియోజకవర్గంలో, ఈ జిల్లాకి పాలకొల్లు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వటం జరిగింది. చాలా సంతోషించాం. ఎందుకనంటే ఇక్కడ కూడా మన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ వచ్చిందని. 60 ఎకరాల భూమి కొన్నాం, 465 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నారు. మరి సంవత్సరం కాలం నుంచి ఎక్కడ పనులు అక్కడే ఆగి